హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక కప్పు గోధుమ పిండితో లోపల జ్యూసీగా బయట గుల్లగా వచ్చే గోధుమ పిండి బాదుషాల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. మైదా పిండి లేకున్నా సరే ఈ గోధుమ పిండితో బాదుషాల్ని చేసినట్లయితే చాలా గుల్లగా వస్తాయండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనకి స్వీట్ షాప్ స్టైల్లో అయితే బాదుషాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండితో. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి బాదుషాలు మాత్రం. గుల్లగా లోపల జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు, అచ్చం బయట కొన్నట్లే ఉందని. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే చిటికెడంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి. చూడండి, సాల్ట్ని వేసుకున్న తర్వాత అలాగే 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు అండి. నేను వచ్చేసి ఇక్కడ నెయ్యిని అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి, వీటిని చక్కగా కలుపుకోవాలండి వేసుకున్న తర్వాత. నెక్స్ట్ మనం వేసుకున్నవన్నీ మిక్స్ అయ్యేటట్టయితే చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకునేటప్పుడు వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి, చేతితో కాకుండా వేళ్ళతో మాత్రమే కలుపుకుంటే బాదుషాలు అనేవి పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే వేళ్ళతో మాత్రమే ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి వేళ్ళతో. నేనైతే ఒక 5 మినిట్స్ వరకు అయితే ఈ పిండిని అయితే కలుపుకున్నాను. మనం ఎంత బాగా కలుపుకుంటే బాదుషాలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే పిండికైతే రెస్ట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను వచ్చేసి ఒక కప్పు షుగర్ని అయితే తీసుకున్నాను, అలాగే ఒక కప్పు వాటర్ని అయితే తీసుకున్నాను. ఈ షుగర్ సిరప్ అనేది జిగురు పాకం వచ్చేంత వరకు మనమైతే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, షుగర్ని అయితే ఇలా కరిగించుకోవాలి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి, మంచి ఫ్లేవర్ కోసం అయితే నేనైతే 4-5 యాలకులను అయితే వేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, షుగర్ సిరప్ అనేది కాస్త జిగురుగా వచ్చింది. జిగురు పాకం వచ్చేంత వరకు అయితే ఇలా ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని కాస్త తీసుకొని ఇలా బాదుషా షేప్లో అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను తీసుకున్న గోధుమ పిండి క్వాంటిటీని బట్టి నాకైతే ఒక 6-7 బాదుషాలు అయితే వచ్చాయండి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మైదాపిండి అనేది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదండి. సో మైదాపిండి వాడొద్దు అనే వారికి ఇలా గోధుమ పిండితో చాలా ఈజీగా బాదుషాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, నేనైతే బాదుషాలను అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకోవాలండి. చూడండి, ఆయిల్ అనేది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదుషాల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వకూడదండి, ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషాల్ని వేసుకోవాలి. బాదుషాల్ని వేసుకున్న తర్వాత వాటంతట అవే పైకి తేలేంత వరకు అయితే మనం కలపకూడదండి. చూడండి, ఇలా వాటంతట అవే పైకి తేలేంత వరకు మనం గరిట పెట్టి కలపకూడదు. చూడండి, బాదుషాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి.
వీటికి కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుందండి డీప్ ఫ్రైకి. ఎందుకంటే మనం సిమ్ములో పెట్టుకొనే ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి బాదుషాలు అనేవి పైకి తేలిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. బాదుషాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకైతే మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ బాదుషాలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా బాదుషాల్ని షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ షుగర్ సిరప్లో అయితే ఉంచాలండి. చూడండి బాదుషాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చాలా గుల్లగుల్లగా లోపల జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి. చూడండి ఈ విధంగా పైన అయితే షుగర్ సిరప్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే చేసేసుకోవాలి. మీకు ఈ గోధుమ పిండి బాదుషాలు అయితే నచ్చిందా? అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ అయితే చేయండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చాలా జ్యూసీగా చాలా స్వీట్గా ఉన్నాయండి. నేను తీసుకున్న షుగర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. అచ్చం బయటకున్నట్లే ఉన్నాయని మా పిల్లలైతే కామెంట్ అయితే చేశారనమాట. చాలా బాగున్నాయని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.